అందరికీ నమస్కారం. మీ నరసింహ ఛానల్. పుల్కల్ మండల్ ముదిబ్యాంకం గ్రామంలోని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడ రమేష్ అన్న ఇక్కడ పోటీ చేయడం జరుగుతుంది సర్పంచ్గా. అయితే ఆయనకు వచ్చేసి కత్తెర గుర్తు నుంచి పోటీ చేస్తున్నాను. కాబట్టి ప్రజల స్పందన ఏ విధంగా ఉంది, ప్రజల్లో చైతన్యం ఎట్లా ఉంది, ఇప్పటిదాకా ఇంటికి ప్రచార కార్యక్రమం కూడా కొనసాగింది. దానికోసం కూడా ఒకసారి అన్నగారి పరిచయం చేసుకుని అడుగుదాం. మన సమాచారంతో ఈ వరకు మనం రావడం జరిగింది. అన్నగారికి నమస్కారం తెలియజేస్తున్నాం. నమస్కారం. ఎట్లా ఉంది ప్రచారం, ఎట్లుందన్న? బాగుంది, చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. నా పేరు పడమటి రమేష్. ముదిమాణిక్యం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మేము ప్రజల దగ్గరికి గత 10-12 రోజుల నుంచి ప్రచారంలో పోతున్న సందర్భంలో గ్రామంలో ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న సమస్యలు, సీసీ రోడ్లు, డ్రైనేజ్, లైటింగ్ వ్యవస్థ, వాటర్ సమస్యలు మా ముందుకు రావడం జరిగినాయి. వాటిని మాకు భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వారికి త్వరలోనే మేము సర్పంచ్గా ఎన్నికైన ఒక నెల రోజుల లోపల వాటర్ సమస్య కానీ, లైట్ల సమస్య కానీ తీర్స్తామని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. సీసీ రోడ్లు మెల్లమెల్లగా చేయడానికి వారికి మేము చెప్పుకొని ప్రచారంలో ముందుకు పోతున్నాం. అంటే ఎట్లా ఉంది ఇప్పుడు మీ ఇంటికి ప్రచారం కార్యక్రమం కొనసాగుతుంది కదా, ప్రజలు నాడిట్లుంది, ప్రజలు మీకు ఏమంటే హామీ ఇస్తున్నారు? రిసీవ్ చేసుకుంటున్నారు. ఏ ఇంటికి వెళ్ళినా గతంలో నేను చేసినటువంటి కొన్ని సేవా కార్యక్రమాలు కావచ్చు, నేను సొసైటీ చైర్మన్ గా చేసినటువంటి కొంత అభివృద్ధి కావచ్చు, దాన్ని దృష్టిలో ఉంచుకొని నేను గత 25 సంవత్సరాల నుండి రాజకీయాలలో కొనసాగుతున్నాను. 2 సార్లు గ్రామ పంచాయతీ మెంబర్, 2001 నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా, ఒకసారి 2 సార్లు కోఆపరేటివ్ డైరెక్టర్ గా, కోఆపరేటివ్ చైర్మన్ గా పనిచేసిన. కాబట్టి ప్రజల్లో నేనంటే ఏంది ఒక నమ్మకం అయితే ఉంది ప్రజల్లో. ఆ నమ్మకాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ఇంటికి పోయినా వాళ్ళు మన ఇప్పుడే గెలవక ముందే గెలిచినట్టుగా శాల్వా సన్మానాలు చేసి బ్రహ్మాండంగా స్పందన చూపిస్తున్నారు నర్సన్న. ఓకేనా. అదే ఇంకోటి మనం కీలకంగా చూసుకోవచ్చు. అంటే మీరు గతంలో చేసిన సేవా కార్యక్రమాలు కదా, ఆ సేవా కార్యక్రమాలను గుర్తించుకొని ఈ రోజు ప్రజలు మీకు ఎంత తీర్పు ఇవ్వబోతుంది, మెజారిటీ ఎంత ఉండబోతుంది? మెజారిటీ ఎంత అంటే భారీ మెజారిటీ ఉండబోతుంది నర్సన్న. అంటే అన్ని వర్గాలలో మాకు ఆదరణ బాగుంది. మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. మన ఓట్ బ్యాంక్ ఎంత ఉంటుంది మొత్తం? మా దగ్గర 2578 ఓట్లు నర్సన్న. దానిలో నుండి కొన్ని మరణించినటువంటి వ్యక్తులు ఒక 70-80 ఉండొచ్చు. ఆల్మోస్ట్ ఏమైనా డబుల్ ఎంట్రీ అవన్నీ ఉంటే పోతే 2300 నుంచి 2350 పోలింగ్ కావచ్చు. ఇంకా సమయం కూడా లేదు మనకి, ఇంకా 2 రోజుల సమయం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు? ఇంకా అంటే గత 10 రోజుల నుంచి మేము అందరికి కార్యకర్తలుగా చాలా కష్టపడి పనిచేస్తున్నారు. వార్డు మెంబర్లు కానీ, మేమున్న సీనియర్ నాయకులు కానీ, ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి పటేల్ ఉన్నాడు, అశోక్ రెడ్డి పటేల్ ఉన్నాడు, మా సోదరుడు మోహన్ ఉన్నాడు, ఇక్కడ మా మిత్రుడు అమీర్ పాషా, మా ఉప సర్పంచ్ చంద్రారెడ్డి గారు, వీళ్ళందరి సహకారంతో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. ప్రజల నుంచి భారీగా స్పందన ఉంది. ఇంకోటి కీలకంగా, మీరు గెలిచిన ఓడిన అంటే ఇంతకుముందు మీరు సేవ కార్యక్రమాలు చేశారు కాబట్టి మీకు అనుభవం ఉంటుంది. కాబట్టి గెలిస్తే ఏ విధంగా అభివృద్ధి ఉంటుంది మన గ్రామాన్ని? బ్రహ్మాండంగా ఉంటుంది. ఎవరు ఊహించిన అభివృద్ధిని చేస్తానని చెప్పి నేను ప్రజలకు నా స్వంత హామీ ఇస్తున్నాను. ఎవరు ఊహించిన విధానం ఉంటుంది 6 నెలల లోపల. అంటే ఆదర్శ గ్రామంలో 100% ఆదర్శ గ్రామం తీసుకుంటాను. తప్పకుండా తీసుకుంటాను. కంపల్సరీ ప్రజల పక్షాన ఉండాలి. మా కోరిక ఏంటంటే మీరు ప్రజల సేవ చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి ప్రజా సేవకి అంకితమై ఉండాలి. ప్రజల సర్పంచులు నువ్వు ఒక సేవకుని ఇలా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మీరు ఏమని అనుకోని, వాస్తవానికి ఇప్పుడు మనం గ్రామాల్లో మీరు సర్పంచ్గా పోటీ చేస్తున్నారంటే అందరి ఆశీర్వాదంతోనే మీరు విజయం సాధిస్తారు. కాబట్టి నాకు ప్రజలే దేవుళ్ళు, వారికి నేను సేవకునిగానే పనిచేస్తానని చెప్పి మా ముదిమాణిక్యం గ్రామ ప్రజలకు మాటిస్తున్నాను నర్సన్. కంపల్సరీ మాకు అమూల్యమైన మీ టైం ఇచ్చినందుకు మరియు ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, మీకు మరియు మీ కార్యకర్తలందరికీ కూడా మరియు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ కూడా మా ఛానల్ ద్వారా
హృదయపూర్వక నమస్కారం మా తెలియజేస్తున్నా. ముదిమాణిక్యం గ్రామ ప్రజలకు మీ ఛానల్ తరపున మీ యొక్క అమూల్యమైన ఓటును కత్తెర గుర్తుపై వేసి మీ మిత్రుడు, మీ తమ్ముడు, మీ కొడుకును భారీ మెజారిటీతో గెలిపించగలరని చెప్పి కోరుకుంటున్నాను. థాంక్యూ అన్న. నమస్తే. మీ నర్సన్న ముచ్చటి తరపున వచ్చినటువంటి మీకు ధన్యవాదాలు నర్సన్న. థాంక్యూ అన్న.